కొన్ని దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యం ఏమిటంటే, సేవకులు యేసు నామాన్ని ఉపయోగించి ఎల్లగొట్టే దయ్యాలు మామూలు దయ్యాలు. జాగ్రత్తగా మీరు వినండి. ఈ దయ్యాలు ఊరికినే యేసు నామం అంటేనే భయపడి వెళ్ళిపోతాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మరలా చెబుతున్నాను. నేను యేసు ప్రభువుని నమ్ముకోక మునిపే, అదే సేవకు రాకమునిపే, యేసు ప్రభువుని నమ్ముకున్న 3-4 నెలలకే మేముండే పేటలో ఒక ఆమెకు దయ్యం పడితే ఊరికి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది. అలాగూ చాలా దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి అసలు పెద్ద లెక్క కాదు, నాకు భయం కూడా ఉండదు అవి అంటే. సేవకులకి అలివి కాని దయ్యాలు ఒకటి ఉంటాయి. అవి దేవుడు మాత్రమే ఎల్లగొట్టాలి. అయ్యేమి దయ్యాలన్నా? సేవకులకు అలివి కాని దయ్యాలు ఏం దయ్యాలు? దేవుడు మాత్రమే ఎల్లగొట్టే దయ్యాలు ఏమిటంటే, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారికి ఇక్కడికి వచ్చిందని బైబిల్ చెబుతుంది. ఈ అల్లరి దయ్యాలు, మనిషి ఒంట్లోనికి వచ్చి అల్లాడిపించే దయ్యాలు సేవకులు ప్రార్థన చేసి యేసునామాన్ని ఉపయోగిస్తే వెళ్ళిపోతాయి. అవి ప్రమాదకరమైనవి కావని మరలా చెబుతున్నా. ప్రమాదకరమైన దయ్యాలు ఏమిటంటే బయటికి రావు, అవి లోపల ఉంటాయి. లోపలుండి వాటి బుద్ధులు చూపిస్తుంటాయి. వాటి బుద్ధులు ఏమిటో వీళ్ళు చూపిస్తాయి, దయ్యం పట్టిన వాళ్ళు చూపిస్తాయి. ఎగ్జాంపుల్, ఒక కోపం వచ్చే దయ్యం పట్టిందనుకో, వీడికి ఇంక పొద్దుగూకులు చిన్నదానికి పెద్దదానికి కోపమే, చిన్నదానికి పెద్దదానికి కోపమే. ఇసిరిసిరేస్తుంటాడు, టీవీలు సెల్ ఫోన్లు పగల కొడుతుంటాడు. చిన్న మాట అంటే కూడా తాసుబాము లేచినట్లు లేస్తాడు. మొన్న ఎవరో చెబుతున్నారు, ఒక అమ్మాయి, ఈ బైబిల్ ఇప్పుడు చదువుకున్న దగ్గర మీరు తర్వాత కూడా చదవండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాలు, ఇప్పుడు కాదులే. తనకు తానే గాయపరుచుకుంటాడంట. మొన్న ఎవరో ఒక అమ్మాయి చెబుతుంది, అన్నమ్మ ఆయన నా మీద కోపం వచ్చి నన్ను కొడితే ఏమన్నా అయిద్దేమోనని లాగి గోడకేసి గుద్దాడన్న, దెబ్బకు పోయింది, చెయ్యి ఇరిగిందండి. దేనికేసి గుద్దాడాడు? చెయ్యి ఇరిగింది. మరి అంతలా గుద్దితే గోడకేసి చెయ్యి ఇరగదో? ఇరక్కుంటుందా? ఈ కోపం దయ్యం వాడు గాయపరుచుకుంటాడు, ఇతరులు కూడా గాయపరిచేస్తాడు. ఇది చాలా డేంజరు. ఇది సహజంగా ఈ కోపం ఎక్కువ వస్తుందని ఎవరి దగ్గర తీసుకెళ్తే, పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చాడు అనుకోండి, పాస్టర్ గారు ఏమంటాడు, కోపడదులే బెదరో, కొంత నిదానంగా ఉండు, సమాధానంగా ఉండు అంటాం. అంతేనా మేము మనం చేయగలం? ఏ సునామలో కోపమా వెళ్ళిపోమని, అది ఎందుకు పోయింది? ఒక్కొక్కడికి భార్య ఉండగానే ఈ దొంగ చూపులు ఉంటాయి. పైకి బాగానే ఉంటాడు, చక్కగా ఉంటాడు పిల్లోడు. ఇతరుల మీద ఆశపడి వ్యభిచార తలంపులు కలిగినటువంటి వాడు ఏదో ఒక రోజున దురాశ గర్భము ధరిస్తే పాపం పరిపక్వమవుతుంది, అది మరణాన్ని కూడా కంటుంది. స్త్రీలు కూడా ఉంటారండి, వీళ్ళను కూడా నమ్మడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? మీరు పురుషులు ఒక్కనే కామ చూపులు ఉంటాయి అనుకోకండి. స్త్రీల్లో కూడా ఇతరులని ఆకర్షించే చూపు, ఇతరులని ఆశపడే చూపులు ఉంటాయి. అది ఒక దయ్యం, అది బయటికి రాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అసూయ దయ్యం, గర్వం అనే దయ్యం, ధనాపేక్ష అనే దయ్యం, ఏమండి ఇలాంటి బోలెడి దయ్యాలు ఎలా వెళ్ళిపోతాయి అంటే, పాస్టర్ గారి ద్వారా మీరు అనుకున్నట్టు ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్ళి వీడికి ఆ దయ్యం వచ్చింది పాస్టర్ గారితో ప్రార్థన చేపిస్తే పోయిద్దంటే పోదు. ఒకే ఒక దేవుడు మాత్రమే ఎల్లగొట్టాలి. మరి ఇప్పుడు దేవుడు లేడు కదా పాస్టర్ గారు, ఆయన శరీరధారిగా లేడు కదా. అప్పుడంటే శరీరధారిగా ఉన్నాడు, ఆయన మహాదేవుడు, చనిపోయి మరణించి ఆయన తిరిగి లేచి మరలా పరలోకానికి వెళ్ళాడు కదా. ఎలా సాధ్యం అంటే, ఆయన లేడు కానీ ఆయన వాక్యం ఉంది. వాక్యము ద్వారా మాత్రమే ఈ దయ్యాలు వెళ్ళిపోతాయి. ఈ పిచ్చి మందకి అర్థం కాక ఈ పై దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అది కదా అక్కడ వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అవి ఎట్లాగా వెళ్ళిపోతాయి? భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళినా వెళ్తాయి. మీకు తెలుసో తెలీదో? తెలుసా మీకు?
భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళినా దయ్యాలు పోతాయి. మన వాళ్ళు చాలామంది సాక్ష్యం చెప్పటంలా, మనం అన్ని జనులు, నేను మన బంధువులు, మా అమ్మాయికి దయ్యం పట్టింది బ్రదర్, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన భూత వైద్యుడు ఒక అంతరం కట్టగానే పోయింది. ఎందుకంటే ఈ లోపల ఉంది చిన్న దయ్యం, వాడు పెట్టిందో పెద్ద దయ్యం. ఇప్పుడు చిన్న చేపను పెద్ద చేప మింగట్లా, నీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? చిన్న చేపని పెద్ద చేప ఏం చేసిద్ది? మింగేసిద్ది. చిన్న చేప రంగంలో పెద్ద చేప ఏమైంది? పారిపోయింది. పెద్ద కుక్క రంగంలో చిన్న కుక్క ఏమైంది? పారిపోయింది. అది కుక్కే, ఇది కుక్కే. మీకు తెలుసో తెలీదో, పాము ఇంకొక చిన్న పాముని మింగేస్తాయి. అలాగే పెద్ద దయ్యం వచ్చి చిన్న దయ్యాన్ని అల్లగొడుతుంది. అది ఉలుతురు దయ్యం, చిన్న పైన ఉండే దయ్యం, చిల్ల దయ్యం, పరిగమాలిన దయ్యం అది. కానీ ఎల్లగొట్టలేని దయ్యం. ఏ మాంత్రికుడు, ఏ యొక్క భూత వైద్యుడు ఎవడూ ఎల్లగొట్టలేని ఒక దయ్యం ఉంది. అది నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేస్తూ నీ లోపల కనపడకుండా ఉండే దయ్యం, కుటుంబంలో సమాధానం లేకుండా చేసే దయ్యం, ప్రేమించడం మానేసిన దయ్యం, కపటముతో నిండిన దయ్యం, ఒకే కప్పు కింద ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకుండా అనుబంధాలు తెంచిన దయ్యం. నీకు అర్థమవుతుంది అనుకుంటాను. అనుబంధాలు లేవు ఇళ్లలో, నైతిక విలువలు కోల్పోయేటట్లు నిన్ను భ్రష్టత్వం పట్టిన దయ్యం. ఈ దయ్యం వాక్యము ద్వారా మాత్రమే పరారైంది, దేవుడి ద్వారా మాత్రమే అది సాధ్యం. అందుకని బయటికి రాని దయ్యాలు కొన్ని ఉంటాయి. కోపం అనే దయ్యం, గర్వం అనే దయ్యం, అసూయ అనే దయ్యం, కపటం అనే దయ్యం, వ్యభిచారం అనే దయ్యం, ఏమండి త్రాగుడు అనే దయ్యం, బెట్టింగులు కట్టే ఆలోచన కలిగిన దయ్యం, ఏమండి ఇంకా చెప్పాలంటే దురలవాట్లు, గంజాయి, డ్రగ్స్, నానా విధాలైనటువంటి దయ్యాలు పట్టినటువంటి వారు ఉంటారు. ఈ దయ్యాలు వాక్యం అనే ఆ శక్తి కలిగిన యేసు లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ దయ్యం బయటికి వెళ్ళిద్ది. అందుకని మీరు బలవంతంగానైనా వారిని దేవుని సన్నిధికి తీసుకొని వస్తే ఆ వాక్యం నింపాలా లోపలికి. స్తోత్రం చెప్పు ఒకసారి. యేసును లోపలికి పంపించాలి. వాడు అంత అడ్డగోలుగా ఏమి హృదయం తెరవడం, మూతేసుకొని మరసెం ఉంటుంది చూసారా? మరసెం ఎంతమందికి తెలుసు? అంతకుముందు మరసెమ్ములు ఉండేవి, ఇప్పుడు మరసెమ్ములు లేవు. మరసెమ్మ అంటే బిగిస్తారు మూత. ఆ మరసెమ్ములాగా మూతేసుకొని కూర్చుంటాడు. ఇక్కడ కూర్చున్న వెంటనే వాడికి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఒక వారానికి లూజ్ అవ్వదు, అది 2 వారాలకు లూజ్ అవ్వదు, 4 వారాలకు లూజ్ అవ్వకపోవచ్చు. అలా తెస్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజున ఆ మూత లూజ్ అయిపోయి ఊడిపోతుంది, హృదయం కదిలిద్ది. కదిలినప్పుడు ఆ దయ్యం లోపలికి వెళ్ళిపోయింది, లోపల నుంచి బయటికి వెళ్ళిపోయింది.